నీ ఆత్మీయ జీవితం, నీ హృదయం దయ్యాలకు అనుకూలంగా అమర్చుకుంటున్నావా, దేవునికి అనుకూలంగా అమర్చుకుంటూ ఉన్నావా? అసలు నీ ఇల్లు ఎలా ఉంది? యేసు ప్రభు నీ ఇంటిలోనికి రావాలంటే అది ఎలా ఉంది? ఒకసారి ఒక తల్లి తన కుమారుణ్ణి చూడడానికి హాస్టల్కి వచ్చిందంట. వస్తే ఆ యొక్క ఎంట్రన్స్లో నుండి చూస్తేనే స్త్రీ చిత్రం పెట్టుకున్నాడంట. అంటే భయంకరమైనటువంటి చెడ్డ చిత్రం పెట్టుకున్నాడంట. తల్లి చాలా బాధపడిందంట. బాధపడి వీడిని ఎలా మార్చాలి, ఎందుకు వీడు ఇలా పాడైపోతున్నాడు అని చెప్పి బాధపడి ఇంట్లోనికి రాకుండా చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఫోటో ఇచ్చిందంట. ఇది నీ రూమ్లో ఈ ఎంట్రన్స్ ఎదురుగా పెట్టుకో, నువ్వు పోయిన వెంటనే నా బొమ్మ నీకు కనిపించాలి. అలాంటి భయంకరమైన చిత్రం పక్కన తల్లి చిత్రం పెట్టుకునే దానికి అవుతుందా? ఒకటి చేయాలి ఇప్పుడు ఆ అబ్బాయి, ఆ చిత్రాన్నైనా తీసేసి తల్లి ఫోటోనైనా పెట్టుకోవాలి, లేకపోతే తల్లి ఫోటోనైనా తీసి పాడేసి ఆ చిత్రాన్నైనా పెట్టుకోవాలి. ఎందుకంటే రెండు పక్క పక్కన ఉండలేవు, రెండు పక్క పక్కన పెట్టుకోలేడు. ఆవిడ మన జీవితంలో మన ఇంటిని మనం ఎలా పేర్చుకుంటున్నాం? ఒకవేళ దేవునికి ఇష్టం లేదు నీ ఇంట్లో ఉంటే ఆయన లోపలికి రాలేడు. ఆయన బయట చూసి అలానే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆయన బయటకు వచ్చి నీతో ఏం చెప్తున్నాడంటే, నీ ఇంటిని వాక్యంతో బూడ్చుకో, నీ ఇంటిని నేను వచ్చి ఉండటానికి అవసరమైన విధంగా అమర్చుకో, నేను రావడానికి సిద్ధంగానే ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన హృదయంలో ఎవరు కాపురం ఉంటూ ఉన్నారు? ఎవరు కాపురం ఉండడానికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం? దేవుడు ఉన్నాళ్ళే అని భ్రమపడుతూ దేవునికి ఇష్టం లేనివి నీలో పెట్టుకుంటే ఆయన నీలోనికి రాలేడు, నీతో కలిసి ఉండలేడు. ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని ప్రజగా ఉండాలంటే. చివరిది, మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడునయ్యుందును, నాకు వారు ప్రజలయ్యుందురు. ఒక చక్కగా కట్టుకున్నటువంటి ఇంటి ముందర వారు ఏం రాస్తారంటే స్టిక్ నో బిల్స్ అని రాస్తారు. అంటే ఈ ఇంటికి మీరేమీ దయచేసి అతికించొద్దండి, మేము చాలా కష్టపడి కట్టుకున్నాం, మా ఇల్లు ఎలా ఉందో అలానే కనిపించాలి. గమనించి నేను చాలాసార్లు అనుకున్నా, మరి ఇంత చక్కగా కట్టుకున్నారు కానీ దానిపైన ఆ మాటలేంది, అవి కూడా చూడడానికి ఒక రకంగా ఉంటాయి. స్టిక్ నో బిల్స్. అయితే వారి ఆశ ఏంటంటే, ఏ సినిమా వాల్ పోస్టర్లో పనికిరాని వాల్ పోస్టర్లో ఆ ఇంటి మీద అతికించబడేదానికంటే కూడా ఈ స్టిక్ నో బిల్సే మంచిది. హల్లెలూయా. కాబట్టి మన యొక్క హృదయము మీద దేవుని వాక్యము రాయబడాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవునిగా ఉంటాను. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచాలి. వాడి దేవుని వాక్యాన్ని మన మనస్సులో ఉంచుకోకుండా, మన హృదయముల మీద వాటిని రాసుకోకుండా ఉంటే దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రజలుగా మనం ఉండలేం. చాలామంది వారి హృదయాల్లో ప్రేమించినటువంటి వారిని రాసుకుంటే కనిపిదని వారి బాడీల పైన రాసుకుంటారు. వారి పేరు రాసుకోవడమో, లేకపోతే కట్ చేసుకోవడమో, లేకపోతే కట్ చేసుకొని ఆ బ్లడ్తో వారి పేరు రాయడమో. అయితే దేవుడు అలాంటి పనికిరాని పని చేయమని కోరడం లేదు. నీ శరీరాన్ని కట్ చేసుకోకూడదని దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఆజ్ఞించాడు.
యు షుడ్ నాట్ కట్ యువర్ బాడీ. ఒకవేళ ఇదివరకు చేసావేమో అయితే ఇప్పటి నుంచి జాగ్రత్త. ప్రేమించిన వ్యక్తి కోసం కోసుకోవద్దు, అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ. నీ శరీరాన్ని నీవు కోసుకోకూడదు, దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. అయితే దేవుడు మన హృదయం మీద రాయాలని కోరుతూ ఉన్నాడు. ఈ ఇల్లు నాకు చెందినటువంటిది, ఇందులోనికి ఏ అపవిత్రమైనది రావడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఎంతమంది అది రాసుకోవడానికి ఇష్టపడతారు? ఏం రాసుకుంటున్నాం మన హృదయం మీద? ఏం రిప్రజెంట్ చేస్తుంది మన హృదయం అన్నటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు దేవునికి వారి మనస్సులో చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుడే స్వయముగా చేయకూడనటువంటి కార్యాలు చేయడానికి వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. గమనించండి, నీ యొక్క మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే నీ మనస్సు చెడిపోయింది కాబట్టి ఆ చెడిపోయినటువంటి మనస్సు ఇప్పుడు నిన్నేం చేస్తుందంటే నీవు చేయరానటువంటి వాటిని, చేయకూడనటువంటి వాటిని చేయిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకు మన లైఫ్లో చేయకూడనటువంటి వాటిని చేస్తున్నాం? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం, రక్షింపబడ్డాం, చర్చికి వెళ్తూ ఉన్నాం, ఇలాంటి కూడికలకు వస్తూనే ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎందుకు నా లైఫ్లో ఇంకా చేయకూడనివి నేను చేస్తూ ఉన్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే నీ మనస్సులో దేవునికి నీవు చోటు ఇవ్వలేదు. ఇల్లు కట్టావు, దేవుడు నివాసం ఉండాలని ఆశిస్తూ ఉన్నావు, దేవుడు సంచరించాలని ఇష్టపడుతూ ఉన్నావు, దేవుడు నీతో కాపురం ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. కానీ నీవు ఆయన వచ్చి నీలో నివసించి నీతో సంచరించి నీతో కాపురం ఉండడానికి నీ మనస్సులో దేవునికి నీవు చోటు ఇవ్వలేదు. There is no place. ఆయన ఉండడానికి నీ లైఫ్లో, నీ హృదయంలో, నీ అనుదిన జీవితంలో చోటు లేదు. ఎందుకంటే నీవు చాలా పనికిరాని విషయాలు నీ ఇంట్లో పెట్టుకునేసావు. చాలా చెత్త నీ ఇంట్లో ఉంది. అవి బయటికి వెళ్తే తప్పితే ఆయనకు నీ జీవితంలో చోటు ఇవ్వలేవు. కాబట్టి మనందరము కూడా దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రజలుగా జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడి మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అదే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు అదే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ గత జీవితం ఇటువంటిది ప్రియమైనటువంటి బిడ్డలారా. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మీ గత జీవితాన్ని మార్చి ప్రస్తుతం ఇటువంటి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీవు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ గత జీవితాన్ని అలానే కొనసాగిస్తే దేవునికి ప్రీతికరంగా నీవు జీవించలేవు. నీవు చీకటిలోనే ఉంటూ వెలుగులో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క నీతిని, ఆ యొక్క సత్యాన్ని నీవు కలిగి ఉండలేవు. అందుకే క్రీస్తు చీకటిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడని ఇప్పుడు ఆయనకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండగలవు. ఆయన నీ డబ్బును బట్టి ప్రీతి పొందేటువంటి దేవుడు కాదు. నీ యొక్క ఉద్యోగాన్ని బట్టో, నీ యొక్క ఆస్తిని బట్టో, ఈ లోక సంబంధమైనటువంటి స్టేటస్ని బట్టో, ఇంకా దేన్నో బట్టి నీ దేవుడు నీ యందు సంతోషించేటువంటి వాడు కాదు. నీ దేవుడు నీ యందు సంతోషించాలంటే నీవు ఆయన ప్రజగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. 3 విషయాలు వాక్యం సెలవిస్తోంది. నీవు దేవుని ప్రజగా ఉండాలన్నా, ఆయన నీకు దేవుడిగా ఉండాలన్నా నీవు ఈ 3 విషయాలను నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారిలో నివసించాలి, వారి మధ్య సంచరించాలి, అప్పుడే వారు నాకు ప్రజలుగా ఉంటారు, అప్పుడే నేను వారికి దేవునిగా ఉంటాను. ప్రియమైన బిడ్డ,
ఈ మధ్యాహ్న కాల సంబంధం మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీ హృదయంలో ఎవరు నివసిస్తూ ఉన్నారు? నీ జీవితంలో ఎవరు సంచరిస్తూ ఉన్నారు? ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు నివసించకుండా ఉంటే దురాత్మలు నీ హృదయంలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి నీలో కాపురం చేయడానికి వెతుకుతూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. క్రీస్తు లేకుండా నీవేమీ చేయలేవని బైబుల్ సెలవిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్ అని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. క్రీస్తు నీ హృదయంలో నివసించకుండా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండలేవు. యూదులు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క యూదయాలో సంచరించలేక వెళ్ళిపోయాడని వాక్యం సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో నీ ఆత్మీయ జీవితం యేసు నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటిదిగా ఉందేమో. మీరు సంచరించగలిగినవే నేను చూడాలి, మీరు సంచరించగలిగినవే నేను వినాలి, మీరు సంచరించగలిగినవే నేను చేయాలి, మీరు సంచరించగలిగినటువంటి స్థలాలకే నేను వెళ్ళాలి అని ప్రార్థన చేద్దాం. ఆయన మనలో సంచరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునితో గొడవ పడద్దు. ఆయన నీతో కాపురం ఉండాలంటే, నీతో కలిసి ఉండాలంటే దేవునితో నీవు గొడవ పడద్దు. ఆయన వాక్యము నీకు మంచిదే చేస్తుంది. ఆయన మాట నీ జీవితంలో నీకు క్షేమాన్ని కలిగించడానికే ఆయన పలుకుతూ ఉన్నాడు. ఎందుకు ఫలాన్ని నీ జీవితంలో వద్దంటున్నాడంటే, ఒకవేళ ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది. అవును, దేవుడు నాతో చెప్పిన ప్రతి మాట నా యొక్క క్షేమానికే అన్నటువంటి విషయం. ఆయనతో గొడవ పడద్దు. ఆయనతో గొడవ పడితే ఆయన నీతో కాపురం చేయలేడు. ఆయన సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాడు. నీవు ఆయనతో గొడవ పడుతూ, ఆయన మీద సనుగుతూ గుణుగుతూ, ఆయన్ని గట్టిగా అరుస్తూ ఉంటే ఆయన నీతో కలిసి ఉండలేనటువంటి దేవుడు. దేవునితో గొడవ పడేది మానేద్దామా? ఎందుకంటే ఆయన మనకు చెడు చేసేటువంటి దేవుడు కాదు. ఆయన తలంపులు మనకు హానికరమైనటువంటివి కావు. అవి సమాధానకరమైనటువంటివే, అవి మనకు క్షేమాన్ని కలిగించేటువంటివే. ఆయన వాక్యము మనల్ని నశింపజేసేటువంటిది కాదు, అది మనల్ని జీవింపజేసేటువంటిదే. ఎవరు మన హృదయంలో కాపురం ఉంచున్నారు? ఎవరికి మనం స్థానం ఇస్తూ ఉన్నాం? ఎలా మన ఇంటిని మనం ఊడ్చుకుంటూ ఉన్నాం? ఎలా మన ఇంటిని మనం అమర్చుకుంటూ ఉన్నాం? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలంగా మన జీవితాన్ని ఊడ్చుకుంటూ ఉన్నామా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు అనుకూలంగా మన యొక్క హృదయాన్ని మనం అమర్చుకుంటూ ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రియ బిడ్డ, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, ఆయన నీతో కాపురం ఉంచలేడు. క్రీస్తు నీలో నుండి వెళ్ళిపోతే, నీవు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండకుండా ఉంటే, నీ యొక్క జీవితము చాలా ఘోరమైనటువంటిదిగా మార్చబడుతుంది. మరిన్ని 7 అపవిత్రమైనటువంటి దురాత్మలు నీలో నీకు వస్తాయని వాక్యం సెలవిస్తోంది. దేవుడు చేయతన్న పాపాన్ని నీవు చేస్తే నీ జీవితంలో గొప్ప నాశనం వస్తుంది. దేవుడు చేయతన్నటువంటి దానిని నీవు చేస్తే నీ జీవితంలో గొప్ప పతనమును నీవు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీస్తు లేకుండా నీ హృదయంలో నీవు ఉంటే ఇప్పుడే ఆయన ఆహ్వానిద్దాం. ఆయన నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర నీ యొక్క హృదయం అనేటువంటి తలుపును తడుతూ ఉన్నాడు. ప్రకటన 3:20 వాక్యం చెప్తుంది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తలుపు తడుతూ ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని నీ హృదయం అనేటువంటి తలుపును తీస్తే నేను వారిలోనికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. He set your doorsteps. నీ యొక్క తలుపు దగ్గరే ఆయన ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపును తడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, నేను నీలోనికి రావాలి. ఎందుకంటే నేను నీలో లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ యొక్క మొదటి స్థితి కడపటి స్థితి కంటే ఘోరమైనదిగా మార్చబడుతుంది. అయ్యో, నేను రావాలి, నీ హృదయంలోనికి వచ్చి నివసించాలి, నీలో సంచరించాలి, నీతో కాపురం ఉండాలి, నీలో నా యొక్క వాక్యాన్ని ఉంచాలి, నీ హృదయం మీద వాటిని రాయాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన హృదయాలపైన రాసుకుందామా? ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటి విషయాలు వద్దు నా హృదయం మీద. ఈ హృదయంలో వాటికి చోటు లేదు.
అవి నా హృదయం మీద ఉంచబడడానికి, నా హృదయంలోనికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యొక్క హృదయము దేవుని సొత్తుగా చేయబడింది. మన హృదయం ఈ మాట చెప్పగలదా? ప్రభువా, నీవు చాలునైనా నాకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు వద్దు, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు వద్దు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు వద్దు ప్రభువా. నీవు చాలు ప్రభువా. నీవు నా హృదయంలో ఉంటే అదే చాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మీరు నా హృదయంలో ఉండటానికి మీ వాక్యం చేత మీరే నా హృదయాన్ని ఊడ్చండి, మీరే నా హృదయాన్ని ఆ విధంగా అమర్చండి ప్రభువా. మీకు ఇష్టం లేని వాటిని బయటికి పారవేయండి తండ్రి. మీకు ఇష్టం లేని వాటిని తీసివేయండి ప్రభువా. మీకు ఇష్టం లేనటువంటి వాటిని దహించి వేయండి ప్రభువా. ఆయన నీటిని శుభ్రం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నీ హృదయంలో, నీ మనస్సులో ఆయన ధర్మ విధులను ఉంచాలనుకుంటూ ఉన్నాడు. మన హృదయం మీద రాసుకుందాం. నీ జీవితంలో ఇంకా ఎందుకు నీవు చేయకూడనివి చేస్తున్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా పాపం పైన విజయం లేదంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా ఫెయిల్యూర్ అంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా అనారోగ్యం అంటే, ఎందుకు నీ జీవితంలో దేవుని మేలును అనుభవించడం లేదంటే కారణం ఒకటే, నీవు దేవునికి నీ మనస్సులో చోటు ఇవ్వలేదు. నీ మనస్సులో చోటు ఇవ్వకుండా క్రీస్తు నీ హృదయంలోనికి రాలేడు. మనస్సు అన్నటువంటిది ఇంటికి ద్వారము లాంటిది. నీ ద్వారాన్ని క్రీస్తు కొరకు తెరవకపోతే క్రీస్తు నీ హృదయంలోనికి రాలేడు. మన మనసుల్లో ఆయనకి చోటునిద్దామా? మన హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఆది కాండంలో నోవహు దినాల్లో చూచినప్పుడు నరుని యొక్క హృదయము యొక్క తలంపులన్నీ, ఆ యొక్క ఊహలన్నీ కూడా కేవలము చెడ్డవని, ఎల్లప్పుడూ అలానే ఉన్నాయని దేవుడు చూశాడు. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులు, వాటి ఊహ చెడ్డదిగా ఉంటే దేవుని లోనికి రాలేడు. మన తలంపులు మార్చుకుందాం. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరుచుకుందాం. ఆయన వాక్యానికి అనుకూలమైనటువంటి తలంపులను మనం కలిగి ఉందాం. ఆయన తలంపులకు మనం అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. మన తలంపులు మన ఆత్మీయ జీవితానికి హానిని కలిగించేటువంటివి. అయితే ఆయన తలంపులు మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించేటువంటివి. ఒకవేళ మన నీతిని ఆధారం చేసుకొని దేవుని పక్కన పెట్టేసి, దేవుడు చెప్పింది చేయకుండా ఏదో సాంప్రదాయంగానో చేయాలని నీ ఒక బైబిల్ అధ్యాయాన్ని చదివేస్తూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేస్తే ఆత్మీయ జీవితము మురికి గుడ్డల వంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తు లేని నీ నీతి మురికి గుడ్డలతో సమానం. క్రీస్తు లేని నీ హృదయము చెడుకి, చెడు తలంపులకు, ప్రతి విధమైనటువంటి దుష్టు సంబంధమైనటువంటి విషయాలకు అది సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యము సత్యమని వాక్యం చెప్తూ ఉంది. ఆ సత్యము నీ హృదయంలో లేకపోతే నీవు సత్యాన్ని అసత్యంగా మార్చేటువంటి ప్రమాదం ఉంది. సృష్టికర్తను పూజించకుండా ఈ యొక్క సృష్టమును పూజించేటువంటి ప్రమాదం ఉంది. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మీరు సృష్టికర్తను పూజించడానికి బదులుగా మీరు సృష్టమును పూజించి సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. వాక్యము నీ జీవితాన్ని మార్చగలదు, కానీ నీ వాక్యాన్ని మార్చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ జీవితంలో ఇంకా చెడు ఉంది. ఆయన అడుగుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును ఆయన సెలవిచ్చినటువంటి దేవుడు. నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నప్పుడు మీకు ఇష్టమైంది ఏదో అడుగుడి, మీకు ఇస్తానంటూ అన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన దయచేసేటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు ప్రీతికరమైన ప్రజగా ఉండడం దేవుని చిత్తము. దేవుడు నీ హృదయంలో నివసించడము, సంచరించడం, కాపురం చేయడం, నీ మనస్సులో ఆయనకి చోటు ఇవ్వడం, నీ హృదయం మీద ఆయన వాక్యం రాసుకోవడం దేవునికి ఇష్టకరమైంది. నీవు దాన్ని అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఆయన అడగాలని ఎదురు చూస్తున్న విషయం ఇదే. ఆయన అడుగుదాం.
ప్రభువా, మీరు నా హృదయంలోనికి రండి నాయన. ఇక నా హృదయంలో ఎవరికి చోటు వద్దు ప్రభువా, మీరే నివసించాలి నాయన. ఇంకా ఏది నాలో నివసించకూడదు ప్రభువా, మీరే నా హృదయంలో సంచరించాలి ప్రభువా. ఇక ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఆశలు వద్దు ప్రభువా నాయన, మీరే నాతో కాపురం ఉండాలి. ఇక ఎవరు నాకు వద్దు ప్రభువా, మీకు ఇష్టం లేని స్నేహం నాకు వద్దు, నీకు ఇష్టం లేని సంబంధాలు నాకు వద్దు ప్రభువా, మీరే నాతో కాపురం ఉండండి, మీరే నాతో ఉండండి అని ఆయన అడిగితే ఆయన తప్పకుండా నీతో ఉండాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా హృదయ అంతరంగమును మీరు చూసే దేవుడు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయ అంతరంగమును మీరు చూడండి, మాకు చూపించండి. ఎందుకంటే మా హృదయంలో ఎవరున్నారో మీరు చూపించండి, మా హృదయంలో ఎవరు సంచరిస్తున్నారో మీరు చూపించండి, మా హృదయంలో ఎవరు కాపురం ఉన్నారో మీరు చూపించండి, మా మనస్సులో ఎవరికి మేము చోటిస్తున్నామో మీరు చూపించండి ప్రభా. మేము భ్రమపడుతూ ఉన్నాం, మీరు మాలో నివసిస్తున్నారని భ్రమపడుతూ ఉన్నాం, మీరు మాలో సంచరిస్తూ ఉన్నారని మేము భ్రమపడుతూ ఉన్నాం, మీరు మాతో కాపురం ఉంటున్నారని మేము భ్రమపడుతూ ఉన్నాం, మీరు మా మనస్సులో ఉన్నారని మేము భ్రమపడుతూ ఉన్నాం, మా హృదయంలో మీ వాక్యం ఉందని భ్రమపడుతూ ఉన్నాం. అందుకే ఇంకా మా జీవితంలో మేము చేయకూడనటువంటి పాపాలు చేస్తున్నాం, మేము చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం, మీరు వద్దన్నటువంటి స్నేహాలు సంబంధాలు ఇంకా కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే మేము భ్రమపడుతూ ఉన్నాం. ప్రభువా, చాలాసార్లు మోసపోయాం. మీరు ఉన్నారనుకున్నారు, అయితే మీరు మాలో లేరు ప్రభువా. మీరు మాలో నివసిస్తున్నారు అనుకున్నాం, ఆయన మీరు నివసించలేకపోయారు ప్రభువా. ఆయన మేము ఆత్మీయ జీవితాన్ని లోకంతో రాజీ చేసుకుంటున్న ప్రతిసారి మాలో సంచరించకుండా మీరు బయటికి వెళ్ళిపోయారు. అవును నాయన, మీరు మాకు చూపిస్తున్నారు ఎన్నిసార్లు మా జీవితాల్లో నాయన ఈ పాపం చేసినప్పుడు నేను ఇక్కడ ఉండలేదు, వీరు నన్ను చంపేస్తున్నారు, నా ఆత్మను దుఃఖపరుస్తున్నారు, నా ఆత్మను ఆర్పేస్తున్నారు, ఇక నేను వీరిలో సంచరించలేనని బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి ప్రలాపిస్తున్నాం, వాటిని బట్టి కన్నీరు విడుస్తున్నాం. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు విలువైన రక్తాన్ని చెందించిన నా దేవుణ్ణి నాలో ఉండలేకుండా బయటికి తరిమేశానా? అయ్యో, ఎంత పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించండి ప్రభా. వద్దు నాయన, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల చేత శరీర క్రియలను చంపేసి మీరే నాలో సంచరించేటట్లు నేను ఉంటాను. మీరే నాలో సంచరించండి. మీ యొక్క స్పర్శ నాకు కావాలి, మీ ఉనికి నా హృదయంలో కావాలి, మీ సన్నిధి ప్రసన్నత నా హృదయంలో నేను ఎప్పుడు కలిగి ఉండాలి ప్రభా. ఆయన నీతో ఉండాలనుకుంటున్నటువంటి దేవుడు, నీవెక్కడికి వెళ్ళినా ఉండాలనుకుంటున్నటువంటి దేవుడు. అవునాయన, మీరు అటు దేవుడు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఏదో చర్చిలోనో కూడికలోనో మాతో ఉండాలని ఆశపడే దేవుడు కాదు ప్రభా. మా జీవితంలో ప్రతి క్షణం మాతో ఉండాలని మీరు కోరుతున్నటువంటి దేవుడు. అందుకే మాతో కాపురం ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు ప్రభా. మేము పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా మాతోనే ఉండాలని మీరు కోరుతున్నటువంటి దేవుడు ప్రభా. అతి కృపను మాకు దయచేయండి ప్రభా. ఎప్పుడు మేము మిమ్మల్ని కలిగి ఉండాలి, ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి ప్రభా. మీరు లేని జీవితం దేనికి పనికిరానటువంటి జీవితం ప్రభా. అది దారుణమైనటువంటిది, ఘోరమైనటువంటిది ప్రభా. మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరమైనదిగా ఉంటుందని మీ వాక్యంలో మేము చూసాం. అటువంటి ఘోరమైన జీవితం మాకొద్దు తండ్రి. ఇదిగోనైనా మీరు మాలోనికి రండి ప్రభా. మీరు మాలోనికి వస్తే ప్రతి దురాత్మ వెళ్ళిపోతుంది, మీకు స్తోత్రాలు. ప్రతి బలహీనత మీరు మాలోనికి వస్తే బలవంతముగా చేయబడుతుంది ప్రభా. ప్రతి విధమైనటువంటి రోగము మీరు మాలోనికి వచ్చినప్పుడు అది స్వస్థపరచబడుతుంది. ప్రతి విధమైనటువంటి శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. చీకటి వెలుగుగా చేయబడుతుంది తండ్రి. ఇరుకు విశాలతగా చేయబడుతుంది ప్రభా. అంగలార్పు నాట్యముగా చేయబడుతుంది తండ్రి. మీరు రండి ప్రభా, మా హృదయంలోనికి రండి నాయన. మా హృదయంలో నివసించండి నాయన. మీరు మా హృదయంలో ఎల్లప్పుడూ నివసించినట్లు మీ వాక్యాన్ని మా హృదయాల్లో సమృద్ధిగా నివసింపజేసుకునే కృపను మాకు దయచేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.